బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక ముఖ్యమంత్రిగా సీనియర్ నేత సిద్ధరామయ్యకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పిసిసి అధ్యక్షుడు డీకే శివకుమార్ ను గౌరవప్రదంగా ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపైనే అధిష్టానం ప్రస్తుతం కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. పార్టీని శివకుమార్ అన్ని విధాలా ముందుకు నడిపించి అధికారంలోకి తేవటంలో కీలక భూమిక పోషించినప్పటికీ ఈయనపై ఉన్న ఈడీ ఆదాయపు పన్ను కేసులే ఇప్పుడు అడ్డంకిగా మారవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన్ను ముఖ్యమంత్రిగా చేస్తే బీజేపీ నాయకత్వం మరింత గురిపెట్టి ఏదో విధంగా ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించే అవకాశం ఉంటుందని, అది కాంగ్రెస్ కు మున్ముందు సమస్యగా మారుతుందన్న ఉద్దేశంతో సిద్ధరామయ్య వైపు పార్టీ మొగ్గు చూపుతున్నట్లుగా చెప్తున్నారు. ఇందులో భాగంగా శివకుమార్ కు కీలకమైన మంత్రి పదవులతో ఉప ముఖ్యమంత్రి హోదా కట్టబెట్టే అంశంపై చర్చిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్లారు. అధిష్టానం నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. అటు శివకుమార్ ఇవాళ హస్తినకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆయన కూడా అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని తేల్చి చెప్పడంతో కర్ణాటక సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైవ్ లో అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. కర్ణాటక ముఖ్యమంత్రిగా సీనియర్ నేత సిద్ధరామయ్యకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే పిసిసి అధ్యక్షుడు డీకే శివకుమార్ ని మొత్తానికైతే గౌరవప్రదంగా ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపైనే అధిష్టానం ప్రస్తుతం కసరత్తు చేస్తున్నట్లుగా కూడా సమాచారం. మొత్తానికి ఈ విషయాలను ఎలా మనం విశదీకరించవచ్చు అంటారు? థ్యాంక్ యూ శిరీష. రాజస్థాన్ లో జరిగినటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ముఖ్యమంత్రి విషయంలో కొంచెం ఆచితూచి స్పందిస్తుందని మనకు స్పష్టంగా అర్థమవుతాం. రాజస్థాన్ లో సచిన్ పైలట్, రాజేష్ గెహ్లాట్ వీళ్ళైతే ఏ రకంగా అయితే పోటాపోటీగా సీఎం పదవికి పోటీ పడి కొంత ఇబ్బందికర పరిస్థితులు, పార్టీకి ఇబ్బందికరంగా మారే వ్యవహారంగా జరిగిందో ఇక్కడ కూడా ఇటు సిద్ధరామయ్య, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కానీ అక్కడ ఈ కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, పిసిసి అధ్యక్షుడు డికే శివకుమార్ ఇద్దరు కూడా సీఎం పదవికి పోటీ పడతా ఉన్నారు. అయితే ఇద్దరు ఐక్యతలాగాని వినిపిస్తున్నప్పటికీ ఎవరికి వారు తమ కోటరీని చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నారు. సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్ళగా డికే శివకుమార్ కర్ణాటకలో ఉండిపోయారు. తాను ఢిల్లీకి వెళ్ళను, కర్ణాటకలోనే ఉంటాను, పార్టీ ఏది చెప్తే అది నిర్ణయం, పార్టీ కోసం పనిచేస్తాను, పార్టీ కోసమే నేను కష్టపడుతున్నాను, పార్టీ కోసమే కష్టపడ్డాను, పార్టీకి అనేక సందర్భాల్లో కష్టకాలంలో నా వంతు సహకారం అందించి అండగా నిలబడ్డాను అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు కర్ణాటక సీఎంగా ఎవరిని ఎవరికి బాధ్యత కట్టబెట్టినా తాను పూర్తి స్థాయిలో వారు సహకరిస్తాను, పార్టీ అభివృద్ధి కోసము పార్టీ కోసమే పనిచేస్తానని శివకుమార్ చెప్తున్నారు. అయితే పైకి శివకుమార్ చెప్తున్నప్పటికీ ఆయన చేసిన వ్యాఖ్యలు కొన్ని మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం. గెలిచినటువంటి 136 మందిలో 135 మంది మనసు నా వాళ్ళే, వాళ్ళు తనకే మద్దతు ఇస్తారంటూ ఒక నర్మగర్భమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఇక్కడ శివకుమార్ చేసిన విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం. అదేవిధంగా పార్టీ కోసం కర్ణాటకలో పార్టీని పూర్తి స్థాయిలో అంటే క్షేత్రస్థాయిలో అభివృద్ధి చేసి తన శక్తివంతులేకుండా కృషి చేశాను, గడిచిన 4-5 సంవత్సరాలుగా పార్టీ కోసం కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరిగాను అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే పార్టీ కర్ణాటకలో పార్టీని అధికారంలో తీసుకోవడానికి తనకన్నా శక్తి మించి పనిచేసిన వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పేసి శివకుమార్ కొంత స్పష్టత ఇచ్చారన్న విషయం తెలుస్తా ఉంది. మరో పక్కన ఇక్కడ ముస్లిం ఎమ్మెల్యేలు కొంతమంది కూడా తమకు కీలక శాఖలు ఇవ్వని చెప్పేసి అధిష్టానం వద్ద కొంత ప్రతిపాదన పెట్టాయి. హోం, రెవెన్యూ, విద్య ఇలాంటి శాఖలు తమకు అప్పగించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తమకు 6 అంటే ముస్లింలకు 6 మందికి ముస్లింలకు మంత్రి పదవులు ఇవ్వాలి, వాళ్ళకు రెవెన్యూ లాంటి కీలక శాఖలు అప్పగించాలని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నారు. ఇంకొక వైపు పరమేశ్వర్ ఎస్సీ వర్గానికి చెందిన సామాజిక వర్గం చెందిన ఎమ్మెల్యే ఎస్సీలకు కర్ణాటక సీఎం పీఠాన్ని అధిష్ఠించి రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి
మంచి పట్టు లభించే అవకాశం ఉంది. ఆ పార్టీకి కొంత మైలేజ్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆయన కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. అంటే ఈ రకంగా చూస్తుంటే ఇటు ముస్లిం సామాజిక వర్గం గాని, అటు ఎస్సీ సామాజిక వర్గం గాని, ఇటు పార్టీ కోసం పనిచేసినటువంటి డీకే శివకుమార్ ప్లస్ సిద్ధరామయ్య ఈ వ్యవహారంతో కొంత కాంగ్రెస్ పార్టీ కొంత గందరగోళంలో ఉన్నట్టుగా స్పష్టమవుతా ఉన్నది. ఢిల్లీకి చేరినటువంటి ముఖ్యమంత్రి కేటాయింపు వ్యవహారము ఎటు తేల్చలేకపోతారు. అయితే ఈ రోజు మొన్ననే అనుకున్నారు. మొన్న సిఎల్పి సమావేశం జరిగిన రోజు ఆదివారం సాయంత్రమే తేలిపోతుంది, సోమవారం ఏదో రకంగా ప్రమాణ స్వీకారం ఉండొచ్చు అని భావించారు. కానీ ఆదివారం సిఎల్పిలో ఏకవాక్య తీర్మానం చేసి సీఎం పదవిగా ఎవరుండాలనే విషయాన్ని అధిష్టానానికి అప్పగిస్తూ ఏకవాక్యం తీర్మానం సమావేశం ముగించారు. ఆ తర్వాత ఢిల్లీకి చేరినటువంటి సీఎం కేటాయింపు వ్యవహారం అధిష్టానం దగ్గర ఉంది. అధిష్టానం తోటి అటు మల్లికార్జున ఖర్గే కానీ, రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళందరూ కూడా ఆ కర్ణాటక ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులను కానీ, కర్ణాటకలో ఎన్నికల పరిశీలకులుగా ఉన్న వాళ్ళతోటి కర్ణాటక ఇన్ఛార్జ్ అందరితో కూడా మాట్లాడుతూ ఎప్పటికప్పుడు వాళ్ళ అభిప్రాయాలు సేకరిస్తా ఉన్నారు. అది ఎక్కడ కూడా ఏకాభిప్రాయం రాకపోవడంతో అధిష్టానం కూడా కొంత సమయం తీసుకోవాలని భావిస్తుండగా స్పష్టమవుతా ఉన్నది. ఏదేమైనప్పటికీ సిద్ధరామయ్యకు కర్ణాటక ముఖ్యమంత్రి పదవి అప్పగించి డీకే శివకుమార్ కు అదే స్థాయిలో ఉన్నటువంటి ఒక కీలక బాధ్యతలు అప్పగించాలని చెప్పేసి పార్టీ నిర్ణయించేట్టుగా వస్తా ఉన్నది. అది ఇవన్నీ స్పెక్యులేషన్స్, ఊహాగానాలు మాత్రమే. కానీ ఎక్కడ కూడా అధిష్టానం ఏ విషయంలో స్పష్టత లేదు. కనీసం చిన్న క్లూ కూడా ఇవ్వకుండా జాగ్రత్త తీసుకుంటా ఉన్నది. కారణం ఏంటంటే రాజస్థాన్ లో జరిగినటువంటి పరిణామాలు మళ్ళీ ఇక్కడ జరగకూడదు. రాజస్థాన్ లో ఏదైతే ప్రభుత్వం కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉందో ఇక్కడ ఉండకూడదు అనే విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటూగా ఉంది. అంటే రాబోయే ఎన్నికల్లో వచ్చే ఏడాది లోక్సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యం తెలంగాణలో ఒక 6 నెలల్లో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. దక్షిణాదికి హబుగా ఉన్నటువంటి కర్ణాటకను కొంత కాంగ్రెస్ పార్టీ అస్థిరత్వంతో ఉంటే ఇక తెలంగాణ ఎన్నికల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణలో కానీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో కానీ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండకూడదు. పార్టీకి సమయం తీసుకున్నప్పటికీ ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో కొంత జాప్యం జరిగినప్పటికీ ఒక 2 రోజులు లేట్ అయినప్పటికీ అంటే అన్ని వర్గాలను సంతృప్తిపరిచి అన్ని వర్గాల ఏకాభిప్రాయం తీసుకున్న తర్వాతనే అభ్యర్థి ఎవరనే విషయాన్ని ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా నిర్ణయించినట్టుగా మనకు స్పష్టమవుతా ఉంది. శిరీష. కృష్ణమూర్తి.